ఏడుకొండలవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపదముక్కులవాడ ఒటికాసులవాడ సేవ్ తిరుమల సేవ్ తిరుమల సేవ్ తిరుమల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏదైతే ఈ లడ్డూ ప్రసాదంలో తప్పు చేసిన అధికారులు కానివ్వండి, పాలక మండలి వ్యవస్థలో ఉన్న ఎటువంటి వ్యక్తులైనా సరే కఠినంగా శిక్షించాలి. అవసరమైతే ప్రజా మద్దతుతో వారిని ఉరి తీయవలసిన అవసరం ఉందని కూడా మేము ఘంటాబద్ధంగా తెలియపరుస్తున్నాం. దోషులకు ఉరి తీద్దాం, దోషులను ఉరి తీద్దాం. భారత్ మాతాకు సనాతన ధర్మకి, వేద భూమికి, తపో భూమికి, దివ్య భూమికి, యోగ భూమికి, ధర్మ భూమికి, జ్ఞాన భూమికి, ధర్మ భూమికి, ఓ మాతాకి, గాయత్రి మాతాకి, గంగా మాతాకి జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏదైనా ఉందంటే అది మన తిరుమల తిరుపతి దేవస్థానాలు. తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు చేప నూనెని, పంది కొవ్వుని, దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది. మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి నోటి వెమ్మట అది రావటం సాక్షాత్ ఏడుకొండల వెంకన్న స్వామి వారిలో ప్రవేశించి వారి నోటి ద్వారా ఇది బహిర్గతం చేశారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటు జరిగితే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు. కానీ ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం, శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆహ్వానించే శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. అలాగే ఎవరైతే ట్రస్ట్ బోర్డులో కొంతమంది మాత్రం ఒకప్పుడు ఉండేవారు, ఆ తర్వాత కొత్త జీవోలను తీసుకొచ్చారు, 60-70 మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు. కబ్జాకోరులు, వ్యభిచారులు, లిక్కర్ మాఫియా వాళ్ళు, ఆఖరికి సాహితీ అనే సంస్థ లక్ష్మీనారాయణ గారు ఐపీ పెట్టి హైదరాబాద్లో పారిపోయిన వ్యక్తిని ఒక మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో సచ్ బోర్డు మెంబర్గా ఉంచడం, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మా తిరుమల దేవస్థానం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇది ఇలాగే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ట్రస్ట్ బోర్డులో ఎటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సవ్యంగా మేము తెలియపరుస్తున్నాం. అలాగే 2007లో తిరుమల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. 7 కొండలు 2 కొండలుగా చేస్తానప్పుడు ఉద్యమం చేశాం. అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం. అలాగే తిరుమల యొక్క పవిత్రను కాపాడాల్సిన బాధ్యత ఇటు భక్తులతోనూ అందరితోనూ ఉంది. మనకు తెలుసు కృష్ణమ్మ తల్లి పొంగింది, మొత్తం కూడా ఇబ్బంది పడ్డాం. మేమేం చేశాం, ఖచ్చితంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు చేశాం, ఉదకశాంతం చేశాం. అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఎవరెవరు తిన్నామో నాతో సహా అందరూ అపవిత్రులుగా మారాం. కాబట్టి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. తిరుపతిని ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇప్పటికైనా సరే అటు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇటు భక్తులు కానివ్వండి సమిష్టిగా ఒక వ్యవస్థను తీసుకుని భవబంధావయాలు లేని వ్యక్తులని అక్కడ కనుక ఉంచినట్లయితే కనుక తిరుమల పవిత్రత కాపాడుకోబడుతుందని, అలాగే ఈ యొక్క కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే ఇమీడియట్గా వారిని అరెస్ట్ చేయాలి, కోర్టుకి హాజరుపరచాలని మేము భావిస్తున్నాం. దీనికి సిబిఐకి అప్పచెప్పాలి. సుప్రీంకోర్టు కూడా ఇది సుమోటోగా తీసుకుని ప్రజలకి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా హిందువులకి ఒక ధైర్యాన్ని, ఒక భద్రతను, ఒక భరోసాని ఇచ్చే వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తున్నామండి. గోవిందా గోవిందా.